దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అంత్య దినాలలో అపాయకరమైన మనుషులతో పాటు ప్రమాదకరమైన దుర్బోధకులు కూడా లేచి ఉన్న ఆ విషయాన్ని మీ ముందు పెడుతున్నాను. ఉదయాన్నే ఒక వీడియో వినడం జరిగింది. వీడియోలో యేసు ప్రభుల వారికి గ్రంథానికి విరోధంగా బోధించే ఆ బోధకుని మాటలు విన్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడే ఈ వీడియో చేయించాడు. ఆ టైటిల్ ఎలా ఉందో చెప్తున్నాను. ఆ థంబ్నెయిల్ ఎలా ఉందో చూడండి. యేసు వంశము ఇదా? క్వశ్చన్ మార్క్. అంటే తన దృష్టిలో యేసు ప్రభుల వారి వంశం మంచిగా లేదని, అక్కడ తండ్రి కూతుళ్లతోనూ, అంటే లోతు తన ఇద్దరు కుమార్తెలతో పాపం చేసినట్టు, కోడలు మామతో, ఇది బాగుంది, కోడలు మామతో అనేది బాగుంది, తండ్రి కూతుళ్లతో పాపం చేసినట్టు. చూడండి ఎంత పగ, ద్వేషం ఆ మాటలో కనబడుతుంది, ఆ టైటిల్లో కనబడుతుంది. పైగా దాని కింద పవిత్ర బంధం అట. అంటే వాళ్ళు చేసింది హేళనంగా, వ్యంగ్యంగా పవిత్ర బంధము అని పక్కన సైడ్లో గ్రంథము, అంటే పవిత్ర గ్రంథంలో ఇటువంటి బంధాలు ఉన్నాయని చెప్పడం. కాబట్టి వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తిని గురించి మీకు తెలియాలి. ఇతడు గతంలో ఎక్స్ పాస్టర్, మాజీ పాస్టర్. గతంలో ఈయన పాస్టర్ గారట. పాస్టర్ గారు బైబిల్ పట్టుకొని వాక్యం చెప్తాడు, మంచి విషయాలు చెప్తాడు. ప్రపంచంలో ఎక్స్ పాస్టర్లు ఎక్కడ ఉండరు. ఈయన ఎక్స్ పాస్టర్ ఫోకస్ కోసం, ప్రజల ఫోకస్ కోసం పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన గతంలో బోధించిన గ్రంథంలో తప్పులున్నాయా, ఈ తప్పులు ఇతనికి కనబడ్డాయని, ఆ తప్పులు నేను బోధించకూడదని బయటకు వచ్చేసి ఈయన ఎండగడుతున్నాడా అని అనిపించుకోవడానికి ఎక్స్ పాస్టర్ని పెట్టుకున్నాడు. పిచ్చి మహారాజు. ఎక్స్ పాస్టర్లు ఉండరు నాయన, సతీబాబు, ఎక్స్ పాస్టర్లు ఉండరు. అయినా నీకు సిగ్గనిపించట్లేదా? పాస్ట్ అన్న మాట నీకు ఇష్టం లేనప్పుడు, పరిశుద్ధ గ్రంథం బోధించడం ఇష్టం లేనప్పుడు, నీకు ఇష్టమైన గ్రంథాన్ని బోధించుకో. బయటకు వెళ్ళి నీకు ఇష్టమైన దేవుణ్ణి బోధించుకో. అర్థమైందా? కాబట్టి పవిత్రమైన పరిశుద్ధమైన గ్రంథాన్ని తప్పు పట్టాలని బురద చల్లే కార్యక్రమం తలపెట్టావు. నీ హృదయం అంతా బురద అన్న సంగతి అర్థమైపోతుంది జనాలకి. హృదయ స్థితిని బట్టి నోరు మాట్లాడుతుంది. ఆ టైటిల్ చెప్తుంది, తండ్రి కూతుళ్ళతో పాపం చేశాడా? కోడలు మామతో అనేది కరెక్టే, కానీ ఎందుకని ఈ పని ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? దేనికోసం? బతుకు తెరువు లేకనా? బాగా సులువుగా బతికేయచ్చు, బైబిల్కి విరుద్ధంగా బోధిస్తే సులువుగా బతికేయచ్చు, అంతకుముందు తినేదానికి కూడా లేదు, ఇప్పుడైతే నాజుగ్గా ఇట్లా బోధిస్తే. పరిశుద్ధ గ్రంథాన్ని వ్యతిరేకంగా బోధించిన వాళ్ళు ఈ భూమి మీద ఇంకా బతకల. నువ్వు బతుకున్నావంటే దేవుని కృప. ఎవరైతే బైబిల్కి విరుద్ధంగా బోధిస్తున్నారో, ఎందుకంటే నా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నాలో పాపము ఉంది అని ఎవడు స్థాపించును? యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వాక్యంలో. ప్రపంచంలో ఇప్పటికీ చూపించలేదు. కాబట్టి ఈ వీడియో విన్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నన్ను మౌనంగా ఉంచక రేపాడు.
ఈ సత్యాలను తెలియచేయమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను రేపాడు. తమ్మునేలు చూచి ఈ వీడియో చేయాల్సి వచ్చింది. చూడండి తమ్మునేలు ఎలా ఉందో చూడండి. యేసు వంశం మీద తండ్రి కూతుళ్లతో, కోడల మామతో ఇటువంటి బైబిల్కి వ్యతిరేకమైన వీడియోస్ ఇక చేయడం మొదలుపెట్టాడు సత్యబాబు. ఈ సత్యబాబుకు సరిగ్గా చెప్పాలి, బైబిల్ గురించిన అవగాహన లేకపోతే ఇదే స్థితి. ప్రతి ఒక్కరికి బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడాల్సిందే. బైబిల్ అర్థమవడానికి ఆ పవిత్ర జీవితం కావాలి, పరిశుద్ధమైన జీవితం కావాలి. ఎక్స్ పాస్టర్ ఎలీషా సత్యబాబు, ఈయన గురించి ముందు చెప్పిన తర్వాత నేను విషయాలకి వస్తాను. ఎక్స్ పాస్టర్, బైబిల్లో ఎక్స్ పాస్టర్ అనేవారు ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎక్స్ పాస్టర్ ఉండరు. ఒక ఉద్యోగం చేసిన తర్వాత మధ్యలో మానివేసిన మాజీ సైనికుడు, మాజీ ఉద్యోగి అంటారు. మరణకాలం వరకు కూడా దేవుని పరిచర్య అది జరగాల్సిందే, కానీ మాజీ అనే మాట ఉండదు. మాజీ కాదు. లూకాసువార్త 9వ అధ్యాయంలో 62వ వాక్యంలో ప్రభు చెప్పాడు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచు వాడు ఎవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. అంటే దీని అర్థం ఏంటంటే బ్యాక్ స్లైడర్ అంటారు. అంటే వెనుతిరిగి పారిపోయినవాడు, తప్పిపోయినవాడు, సేవకు వచ్చి తప్పిపోయినవాడు ఇంటికి చేరుకోవాలి. నేను పనికిరాను, ఈ పరిశుద్ధ గ్రంథం ఎదుట నేను జీవించలేకపోతున్నాను, నేను చాలా అపరిశుద్ధుడు, నా హృదయం కలుషితమైందని ఇంటికి చేరుకుంటే బాగుంటుంది. ఏ యేసుతో నేను సేవకుడిని అని చెప్పుకున్నాడో అదే యేసుతో ఇప్పుడు ఒక శత్రువుగా మిగిలాడు, అనగా క్రీస్తు విరోధి. పాస్ట్ అని చెప్పడానికి సిగ్గున్న ఉండాలి కదా, మాజీ పాస్ట్ అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి కదా. మళ్ళా పైగా ఆయన మీద దుర్బోధ చేయడం. ఇలాంటి వారి గురించి బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34-35 వాక్యాల్లో, సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగు మంచి మాటలు పలుకగలరు, హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధి నుండి సద్విషయాలను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధి నుండి దుర్విషయాలు తెచ్చును. మంచివాడు మంచి విషయాలు మాట్లాడతాడని, చెడ్డవాడు చెడ్డ విషయాలు మాట్లాడతాడని, హృదయము మంచిగా ఉంటే మంచి విషయాలు నోటి ద్వారా పలుకుతాడని, హృదయం చెడ్డగా నిండి ఉంటే చెడ్డ మాటలు నోటి ద్వారా పలుకుతాడని రాయబడిన విషయాలు ఇవి. బైబిల్కి విరుద్ధంగా బోధిస్తూ తనేదో సాధించేసినట్టు అనుకుంటున్నాడు సత్యబాబు. మళ్ళీ పైగా ఎలీషా సత్యబాబు అట్ట. ఎందుకు ఆ ఎలీషా అనే పేరు ఎందుకయ్యా నీకు? తప్పు కదా. బైబిల్కి వ్యతిరేకంగా బోధిస్తూ ఎక్స్పాస్ట్ అని పెట్టుకోవడం తప్పు కదా. తప్పు అనిపించట్లేదా? సిగ్గు అనిపించట్లేదా? బైబిల్కి వ్యతిరేకంగా బోధించే క్రీస్తు విరోధివైన నీవు ఎక్స్పాస్ట్ అని ఎలా పెట్టుకుంటావు?
ఎలీషా అనే మాట ఎందుకు వాడుతున్నావు నువ్వు చెడ్డవాడై ఉండి చెడ్డ మాటలు పలుకుతూ బైబిల్కు విరుద్ధంగా మాట్లాడుతూ నన్ను ఎవరు ఏమనడం లేదు, క్రైస్తవులు ఏమనరు అని గుండె విరుచుకొని మాట్లాడుతూ ఉన్నావు. తర్వాత లూకా సువార్త 11వ అధ్యాయం 53, 54 వాక్యాలు. ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరం మోపవలనని ఉండి ఆయన నోట నుండి వచ్చు ఏ మాటనైనను పట్టుకొనుటకు పొంచి వెతుకుచు చాలా సంగతులను గురించి ఆయనను మాట్లాడింపసాగిరి. హృదయం నిండా పగ. సత్యబాబు, నీ హృదయం అసలు హృదయం అంతా పగ, పాదరసంలా ఉంది నీ పగ. దేవుని మాటలను పట్టుకోవడం, తప్పు పట్టడం నీ వల్ల అవుతుందా? వెళ్ళి ఏదో బట్టి గట్టు పెట్టుకొని వ్యాపారం చేసుకొని బతికితే బాగుండేది కదా. ఇలా నీ పేరు బజారు పాలవడం కన్నా గుట్టుగా బతికితే బాగుంటుంది కదా. బైబిల్కు విరోధంగా బోధించి ఈ రీతిగా చెలగాటమాడడం అనేది అది ఏం సాహసం? అది పైచాచికం. అది నిజ దేవునితోనే నీవు పెట్టుకున్నావు. తప్పులు ఎన్నవాడు తన తప్పులను ఎరుగడు. ఇప్పుడు ఒకరి మతాలు ఒకరు గౌరవించుకోవాలి. నువ్వు హిందువులోకి వెళ్ళిపోయావు, నీ దేవుని గురించి బ్రహ్మాండంగా బాహటంగా చెప్పు, గ్రంథాలు రాయి, మైక్ తీసుకుని బోధించు. యేసు ప్రభువు నాకు నచ్చలేదు, వెళ్ళిపోయావు, బాగుంది. వెళ్ళిపోయి నువ్వు నీ దేవుని ఏ దేవుని అయితే నమ్ముకున్నా ఆ దేవుని గురించి చెప్పుకో, గౌరవంగా ఉంటుంది, మేము కూడా మెచ్చుకుంటాం. నువ్వు ఎందుకు సేవకు వచ్చినట్టు? పైగా ఆ బైబిల్ పట్టుకొని బైబిల్లో తప్పులు ఉన్నాయని చెప్తావా? నిలవగలుగుతావా? ఇప్పుడు లోతు తన బిడలతో పాపం చేసినట్టు, మామ తన కోడలతో పాపం చేసినట్టు మరి తమ్నైల్ పెట్టేసి ఏదో సాధించేసినట్టుగా పవిత్ర బంధము, గ్రంథము ఎందుకు ఇంత పైచాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నావు? తర్వాత నిండా పగబట్టి ఆ దినాలలో యేసు ప్రభువు మీద నిండా పగబట్టి ఆయన మాటల్లో తప్పు పట్టాలన్న ఉద్దేశంతో ఆయనను మాట్లాడించేవారట. సేమ్ ఈ సత్యబాబు అలాంటి వాడే. రోజుకు ఒక వీడియో చేయడం, బైబిల్లో తప్పులున్నాయి, బైబిల్లో తప్పులున్నాయి, చూపించి చూద్దాం ఏం తప్పులున్నాయి అక్కడ. రుజువు చేయలేవు, నీ వల్ల కాదు. సత్యబాబు ఇలాంటి వేల వీడియోస్ చేయి, నీ వల్ల కాదు. బైబిల్లో ఇది పరిశుద్ధ గ్రంథం. ఇది పరిశుద్ధ గ్రంథం ద్వారా తప్పులు ఎంచే పని పెట్టుకున్నావు నీవు నీ దేవుని గురించి చెప్పుకుంటే చాలా మర్యాదగా ఉంటుంది. క్రైస్తవుల ఆరాధ్య దైవము అనబడిన యేసు ప్రభువుతో క్రైస్తవులు మరి వారి యొక్క మత గ్రంథమైన బైబిల్ చదివి క్రైస్తవులకే తప్పుడు గ్రంథమని నువ్వు మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉన్నారు, వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటున్నావు. జాగ్రత్తగా ఉండటం మంచిది. నీ పరిధిలో నువ్వు జాగ్రత్తగా ఉండు. బైబిల్ వదిలిపెట్టేసావు కదా, వదిలిపెట్టిన వాడివి నీ పని చూసుకోవాలి, నీ పని ఏదో నువ్వు చూసుకోవాలి. బైబిల్లో తప్పులు ఉన్నాయని వీడియోస్ చేయడం, ఆ వీడియోల్లో
ఒక్కటి నిరాధారం, ఆధారము లేనివి అన్నీ నిరాధారం. నువ్వు రుజువు చేయలేవు సోదరా, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు, ఇప్పుడు కాదు, ఇంకో జనమిత్రుని నీ వల్ల కాదు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వాక్యాలు. వీటిని గురించి అనగా క్రీస్తు 2వ రాకడ గురించి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులను అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియులరా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. ఎవరు బైబిల్ గురించి తప్పుగా చెప్పేవారు అంటే అస్థిరులైన వారు, భక్తిలో స్థిరము లేని వారు. ఎవరు బైబిల్ గురించి తప్పుగా మాట్లాడేవాళ్ళు, అపార్థం చేసుకునేవారంటే విద్యావిహీనులు, సరైన చదువు సంధ్య లేని వారు, బైబిల్ మీద అవగాహన లేని వారు, బైబిల్ మీద సరైన సత్యాలు నేర్చుకోలేని వారు. వీరు అపార్థం చేసుకుని తమ స్వకీయ నాశనానికి వారు వెళ్ళిపోతారట. సత్యబాబు, నీకు తొందరలో నీకు మూడుద్ది, త్వరలో. ఎందుకంటే దేవుని వాక్యాలను అపార్థం చేసుకున్న వారు స్వకీయ నాశనానికి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త, నేనేదో సాధించేస్తున్నాను, నా వీడియో చాలామంది చూస్తున్నారు అని ఒకవేళ రోజు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ బైబిల్ దేవుడు అంటూ, బైబిల్ దేవుడితో నీకేం పని? పరిశుద్ధ గ్రంథంతో నీకేం పని? అసలు నీకేం సంబంధం? ఏం సంబంధం నీకు? ఎవరు చెప్పారు నీకు రైట్స్? ఎవరిచ్చారు నీకు బైబిల్ దేవుని విమర్శించడానికి, పరిశుద్ధ గ్రంథాన్ని గురించి వేలెత్తి చెప్పడానికి? నువ్వెవరు? నీవు హూ ఆర్ యు? టెల్ మీ ఆన్సర్. జవాబు చెప్పు. ఎవరు నువ్వు? ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. సమాజంలో ఒకరి గ్రంథాలను ఒకరు ప్రేమించాలి, ఒకరి మతాన్ని ఒకరు గౌరవించాలి. మత కల్లోలాన్ని సృష్టించడానికి రోజుకొక సీరియల్గా నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటి బాబు నువ్వు చెప్పేది? ఏం చెప్తున్నావు నువ్వు? ఎవరి గ్రంథం పట్టుకొని చెప్తున్నావు? నీ దేవుని గ్రంథాన్ని గురించి నువ్వు చెప్పు సీరియల్గా. పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకంగా బోధించడానికి నువ్వెవరు అసలు? నువ్వు జాగ్రత్త, జాగ్రత్త. కాబట్టి నేను నీవు బోధించిన తప్పుడు విషయాలను బైబిల్లో అలా లేవు అనడానికి కొన్ని రుజువులు నేను చూపించి, ఎందుకంటే నీవు అనేక మందిని పాడు చేస్తున్నావు, నువ్వు పాడైపోయావు. ఎలాగూ పాడైపోతావు, నరకానికి వెళ్ళేది అయిపోయింది, నీ బతుకు అయిపోయింది, బస్ స్టాండే. కానీ నిన్ను అనుసరించేవారు నడుసారా? గుడ్డివాడిని అనుసరిస్తే, నిన్ను అనుసరించే వాళ్ళంతా కూడా ఏమైపోతారు? గుడ్డివాడిని అనుసరిస్తే వాళ్ళు కూడా గుడ్డివాళ్ళు అయిపోతారు. బైబిల్కి వ్యతిరేకంగా సాధించేది ఏమీ లేదు. ఒకడు కొండను తవ్వి ఎలుకను పట్టాడట. నీ సామెత అదే. దేనికి? ఎందుకు? ఎంత డబ్బుల కోసమా? డబ్బులు లేకపోతే ఎవరిని అడిగితే డబ్బులు ఇస్తారు. దేవునితో చెలగాటమాడితే ఏం జరుగుద్దో తెలుసా? జాగ్రత్త. 1600 సంవత్సరాలు పట్టింది పరిశుద్ధ గ్రంథాన్ని రాయడానికి. 40 మంది భక్తులతో దేవుడు రాయించి పెట్టుకున్నాడు. నువ్వు అక్కడ వచ్చి ఇప్పుడు
లింగులింగమంటూ ఆ, అస- అసలు నీ యొక్క డ్రెస్ కోడ్ ఏంటి, అసలు నీ యొక్క ఆ మాటలేంటి, అసలు ఎలా మాట్లాడుతున్నావు నీకు తెలుసా? నీ వయసుకు తగినట్టుగా మాట్లాడుతున్నావా? బైబిల్ పట్టుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథం కదా, నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే ఆ గ్రంథాన్ని పట్టుకోవాలి. నీ బతుకంతా మురికి, నీ బతుకంతా విషం, పగతో చదువుతున్నావు, పగతో బోధిస్తున్నావు. నీ పగ పాదరసంలా కనబడుతుంది. పైగా నీవు తప్పుడు గంధం అంటావా? జాగ్రత్త. ఆదికాండం 19వ అధ్యాయం 31 నుండి 38 వచనాలలో లోతు ఇద్దరు కుమార్తెలు అక్కడ ఉంటారు. లోతు యొక్క కుమార్తెలు ఇద్దరు ఉంటారు. అయితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నేను చదువుతున్నాను. ఆదికాండం 19వ అధ్యాయం 31వ వాక్యం. అట్లుండగా అక్క తన చెల్లెలతో మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ద్రాక్షారసం త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానమును కలుగు చేసుకొందము రమ్మని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించాను. కానీ ఆమె ఎప్పుడు శయనించానో, ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియదు. మరునాడు అక్క తన చెల్లిని చూచి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని, ఈ రాత్రి అతనితో ద్రాక్షరసం త్రాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించుము. అలాగున మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందామని చెప్పాను. ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షరసము త్రాగించిరి. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించాను. ఆమె ఎప్పుడు శయనించాను, ఎప్పుడు లేచిపోయాను అతనికి తెలియదు. ఇక్కడ ఆదికాండం 19వ అధ్యాయం 33వ వాక్యంలో పెద్ద కుమార్తె తండ్రితో శయనించినప్పుడు అతనికి తెలియదు అని మాట ఉంది. ఆదికాండం 19వ అధ్యాయం 35వ వాక్యంలో రెండవ కుమార్తె తండ్రితో శయనించినప్పుడు అతనికి తెలియలేదు అన్న మాట ఉంది. అతనికి తెలియలేదు అన్న మాట ఉంటుంది. తాగిన వాడికి ఎందుకు తెలియదు అంటాడు సత్యబాబు. తాగిన వాడికి ఎందుకు తెలియదు? ఇక్కడ తెలియదు అని రాసి ఉంది. ఇక్కడ తెలియదు అని ఇక్కడ రాసినప్పుడు ఎందుకు తెలియదు అంటే బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడినట్టే కదా. ఇక్కడ తెలియలేదు అని రెండు మాటలు ఉన్నాయి ఇక్కడ. పైగా వారు తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం. మనతో లోక మర్యాద చొప్పున పోవుటకు ఏ పురుషుడు కూడా లేడు అన్న మాట తప్పు. పక్కన దేశం ఉంది, పక్కన ప్రజలున్నారు, కానీ వారు ఉన్న చోట లేరు. ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనము సదుద్దేశంతో ఈ భూమి మీద బతకాలి. బురద జల్లే కార్యక్రమం మనం చేయకూడదు. అతనికి తెలియలేదు అని రెండు మాటలు అక్కడ ఉన్నాయి. వారికి వారు కామాన్ని రేపుకొని త్రాగడానికి ఆ మత్తును వాడి
ద్రాక్షరసము పోయించి వారు తప్పిదం చేసింది వాస్తవం. వారికి పిల్లలు పుట్టారు. ఇక్కడ మనం ఆదికాండం 19వ అధ్యాయం 37, 38 వాక్యాలు నేను చదువుతున్నాను. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడు అని ఎంచబడును. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టాను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడుగా ఎంచబడును. తర్వాత ఈ అమ్మోనీయులు, మోయాబీయులు వీరి ద్వారా 2 సంతానాలు బయటకు వచ్చాయి. అయితే బైబిల్ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏం దేవుడు? సత్యబాబు నీకెందుకు ఈ విషయాలు? చూస్తూ ఉన్నాడు. ఏం చూసేది? ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 3వ వాక్యం చదివావా ఎప్పుడైనా? నేను చదువుతున్నాను చూడండి. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు. ఈ కుమార్తెలు తండ్రితో పాపం చేసిన తర్వాత 2 కుమారులు వారు కనడం 2 జాతులకు మూల పురుషుడిగా మనం విన్నాం. మోయాబీలకు పెద్ద కుమార్తె కుమారుడు, అమ్మోనీయులకు చిన్న కుమార్తె కుమారుడు. దేవుడు చూశాడు. చూసి ఏమన్నాడంటే, అమ్మోనీయునే గాని మోయాబీయునే గాని సమాజంలో చేర్చకూడదు, సంఘంలో వీరిని చేర్చకూడదని దేవుడు ఒక నియమం పెట్టాడు. ఎందుకని? పాపము చేత విరుద్ధంగా వచ్చిన సంతానము అని దేవుడు ఎరిగి చూచి వారిని బాయ్కట్ చేశాడు. నిషిద్ధంగా వారిని ఎంచాడు దేవుడు. వీరు మన సమాజంలో ఉండకూడదు, చేర్చబడకూడదు అని దేవుడు సెలవిచ్చాడు. తర్వాత 2వ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది సత్యబాబు. యూదా తన కోడలతో పాపం చేశాడని. అది నోరో తాటి పట్టో నాకు అర్థం కాదు. తప్పులెన్నువాడు తన తప్పులను ఎరుగడు అని పెద్దలు చెప్పకనే చెప్పారు. లేస్తే ఎదుటి వారిని తప్పులు పట్టేవాడి యొక్క జీవితం బలష్టంగా ఉంటుంది. మంచి విషయాలు చెప్పడానికే యూట్యూబ్ను వాడుకోవాలి. మంచి విషయాలు చెప్పడానికే యూట్యూబ్ను మనం వినియోగించుకోవాలి. అది మంచి స్టేజీ. కానీ నేను మాజీ పాస్టర్ గారిని అని ఆ పేరు పెట్టి మాజీ పాస్టర్ అయితే ఏం బోధించాలి? బైబిల్కి బదులుగా భిన్నంగా బోధిస్తున్న విచిత్రమైన బోధకుడు. అసలు వింటుంటే నాకు విచిత్రమైన మనిషిలా కనబడుతున్నాడు. ఎవరైనా తప్పు చేసినప్పుడు ఈ తప్పు అని ఖండించవచ్చు, తప్పు లేదు. క్రైస్తవులకు ఆరాధ్య దైవమైన బైబిల్ దేవుడు అంటూ ఆ బైబిల్ దేవుణ్ణి విమర్శిస్తూ బైబిల్ తప్పున్నాయి, దానిలో తప్పులున్నాయి. నువ్వెవరవయ్యా అసలు? నువ్వెవరు అసలు? ఇప్పుడు
పిల్లలు తప్పు చేశారు అక్కడ. ఆ ఇద్దరు పిల్లలు తప్పు చేశారు, ఆడపిల్లలు. దానికి మూల్యము చెల్లించబడింది. ఆ రెండు గోత్రాలను దేవుడు వేరు చేశాడు. చెప్పావా ఆ సంగతి? ఆ సంగతి చెప్పావా? ద్వితీయోపదేశకాండ 23వ అధ్యాయంలో 3వ వాక్యంలో ఆ ఇద్దరు పుట్టిన ఆ సంతానాలను దేవుడు ఏం చేశాడు? వేరు చేశాడు. యెహోవా సమాజములో వారిని చేర్చకూడదు. చెప్పావా ఈ విషయం? సరే, ఆది కాండంలో 38వ అధ్యాయంలో ఈ యూదా యాకోబు గారికి కుమారుడు. ఈ యూదా గారు తనకు ఒక 3 కుమారులు ఉంటారు. పెద్ద కుమారుని పేరు ఏరు. ఆయనకి తామారు అనే అమ్మాయితో పెళ్లి చేశాడు. ఏరు అనే ఆ పెద్ద కుమారుడు బహు చెడ్డవాడని దేవుడు చూశాడు. ఆ చెడ్డవాడు చనిపోయాడు. రెండో కుమారుడితో చెప్పాడు, నాయన, మరిది ధర్మముగా నీవు ఆమెతో నువ్వు అన్నయ్య పక్షంగా నువ్వు సంతాన అభివృద్ధిని చేయి, ఆమెతో నీవు వెళ్ళు, భారీగా భావించు అని చెప్పాడు. అతని పేరు ఓనాను. కానీ అతనికి ఇష్టంలే. కాబట్టి అతడు చేసిన పని నేను నోటితో చెప్పను, కానీ అతడు చెడ్డవాడై దేవుని దృష్టిలో పడ్డాడు. అతడు కూడా చనిపోయాడు. మూడవ కుమారుడు చిన్నవాడు. ఇతని పేరు షేలా. అప్పుడు తన కోడలతో చెప్పాడు. మామయ్య ఏం చెప్పాడు అంటే, ఆది కాండం 38వ అధ్యాయం 11వ వాక్యంలో, అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నల వలె చనిపోవునేమో అనుకొని, నా కుమారుడైన షేల పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండమని తన కోడలైన తామారుతో చెప్పాను. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించాను. ఒకసారి మంచి మనసుతో మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. కోడలతో పాపం చేసేవాడైతే ఉంచుకుంటాడు కదా, ఇక్కడ ఉండని. నా చిన్న కుమారుడు పెద్దవాడయ్యేంత వరకు నీవు నీ తండ్రి ఇంట ఉండు విధవరాలుగా, వాడు పెద్దవాడైన తర్వాత నేను పెళ్లి చేస్తాను, నీవు నీ తండ్రి ఇంటికి వెళ్ళమని కోడలతో చెప్పి పంపించాడు. ఈ మధ్య మరి యోధా గారి యొక్క భార్య చనిపోవడం జరుగుతుంది. చనిపోయిన చాలా కాలానికి ఈ కుమారుడు విషయం మర్చిపోయాడు. యూదా గారి యొక్క భార్య చనిపోయిన తర్వాత, ఆ దుఃఖ నివారణ అయిన తర్వాత, తన స్నేహితుడైన హీరా అనే ఆ స్నేహితుని దగ్గర గొర్రెల బొచ్చు కత్తిరించు ఒక పండుగ వాతావరణం ఒకటి తిమ్నాతులో మరి జరుగుతుంది. అది మనం చూడొచ్చు. ఆది కాండం 38వ అధ్యాయం 13వ వాక్యంలో, బొచ్చు కత్తిరించు వారి యొద్దకు వెళ్ళెను, దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామారునకు తెలుపబడెను. కాబట్టి తిమ్నాతునకు హీరా అనే స్నేహితుడి ద్వారా తన దగ్గర ఉన్న గొర్రెలకు బొచ్చు కత్తిరించు ఒక కార్యక్రమం అక్కడ జరుగుతున్నప్పుడు ఈ విషయం తన కోడలకి తెలిసింది. నాకు ఎలాగూ పెళ్లి చేసేటట్లేడు, తన కుమారుడు పెళ్ళిడికి వచ్చినా మర్చిపోయాడు అన్న ఉద్దేశంతో తానే తన మామగారితో
పాపం చేయడానికి ఒక పన్నాగం పన్నింది. అదేంటంటే పొద్దుగూకే సమయంలో ముసుకేసుకొని ఒక వేసేలాగా అతని కళ్ళ ఎదుట కనబడినప్పుడు నీతో నేను వస్తాను అని మాట్లాడినప్పుడు ఏమి ఇస్తావు? నీకు మందలోంచి గొర్రెపిల్ల ఇస్తా, దానికి ముందు ఏదన్నా తాకట్టు పెట్టు, కుదవ పెట్టు. అక్కడ కొన్ని కుదవ పెట్టిన కొన్ని అక్కడ చేతి కర్ర ఒకటి, దారం ఒకటి, ముద్ర ఒకటి అక్కడ ఉంటాయి కొన్ని వస్తువులు. వెంటనే ఆ కోడలు తన మామగారితో తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు గర్భవతి అవుతుంది. కొంతకాలానికి ఆమె జారత్వం చేసిందని తన మామ విన్నాడు. పెళ్లి చేయడానికి నేను తన కుమారుని సిద్ధం చేసి పెట్టాను కదా, ఈలోపు తప్పు చేసిందా? కాబట్టి ఆమెను గురించిన తప్పుగా అంటే వేరే వారితో వ్యభిచారం చేసినట్టుగా ఆమెను గురించి విన్నాడు. అది చాలా దండన విధించబడుతుంది, శిక్ష విధించబడుతుంది. వెంటనే తన దగ్గర తన మామగారు ఇచ్చిన ఆ 3 గుర్తులున్నాయి, దారం, ఆ తర్వాత చేతికర్ర, ముద్ర. ఇవి ఎవరివి అని ఇచ్చి పంపించినప్పుడు ఇవి నావే కదా, ఓహో ఆ వేసి అనుకున్న ఆమె నా కోడలేనా, నేనే నా తప్పు చేసిందని పశ్చాత్తాపడతాడు. మళ్ళీ ఎప్పుడు కూడా ఆమెతో తప్పు చేయలేదని లేఖనంలో మనం చూడొచ్చు. మనము దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని మంచి మనసుతో మనం చదవాలి, మంచి మనసుతో మనం చదవాలి. మళ్ళీ ఆమెను కూడలేదు, తను పశ్చాత్తాపడ్డాడు. కానీ మీకొక విషయం నేను మీకు జ్ఞాపకాన్ని తీసుకొస్తాను. అది ఏంటి అంటే లోతును గురించిన విషయం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వాక్యాలు. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతంగా ఉంచుటకై వారికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుటకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చాను. నీతిమంతుడుగా దేవుడు ఎంచాడు లోతును. కారణం ఏంటంటే తాను తన మనస్సును నొచ్చుకుంటున్నాడు. దుర్మార్గమైన కామ వికారమైన ఈ పనులను బట్టి తను నొచ్చుకుంటున్నాడు. తెలుస్తుంది కదా, ఇలాగ నేను ఈ తప్పు చేశానా, ఈ కుమార్తెల ద్వారా నేను ఎంత తప్పు అని పశ్చాత్తాపడుతున్నాడు. అయినా దేవుడు క్షమించి నీతిమంతుడిగా ఎంచాడు. అంటే కొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవులకు నీతిమంతునిగా తెలియజేసుకుంటున్నాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, తప్పు చేసింది కుమార్తెలు, తప్పు చేసింది కోడలు. కానీ మన వాడు టైటిల్ ఏంటి? యేసు వంశం ఇదా, తండ్రి కూతుళ్ళతో, కోడలు మామతో. మామ కోడలతోని పెట్టవచ్చు, అక్కడ టైటిల్ మార్చాడు. ఇది వారి ఇష్టానుసారమైన బోధలు బోధిస్తూ
మనుషులు తికమక చేస్తున్నారు. అందుకోసమే పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరికి వారు చక్కగా చదువుకోవాలి. బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వాక్యంలో, యెహోవా గ్రంథాన్ని పరిశీలించుచు చదువుకోవాలి. పరిశీలించుచు చదువుకోవాలి. అలాగే పరిశుద్ధ గ్రంథాన్ని కొత్త నిబంధనలో దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడు కూడా మంచి మనసుతో మనం చదువుకోవాలి. 17వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ వాక్యం, వీరు అంటే బెరయాలో ఉన్న దేవుని పిల్లలు, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. లేఖనాలను పరిశోధించుచూ వచ్చిరి అంటే దైవజనులైన పౌలు శీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో అలా పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధించుచు చదువుకోవాలి. ఎవరు చెప్పారు అని కాకుండా బైబిల్ ఏం చెప్తుంది అనేది మనం చదవాలి. అప్పుడే పరిశుద్ధ గ్రంథంలో ఎవరికి వారు సత్యమా అసత్యమా మీకు అర్థమవుతుంది. నా యందు పాపముందని మీలో ఎవడు స్థాపించగలడు అని ప్రభు చెప్పాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 46వ వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో తప్పులు పట్టాలన్నీ చదివిన వారు చాలామంది దేవుని సేవకులుగా మారారు. ఈ సత్యబాబుది విచిత్రమైన సంగతి, మాజీ పాస్టర్ అంటే ఎక్స్ పాస్టర్ గారు దేనికి బైబిల్ చదివాడు, దేనికి పాస్టర్ పని చేశాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. ఇప్పుడు అదే పరిశుద్ధ గ్రంథాన్ని ఒకప్పుడు సంఘానికి బోధించి ఇప్పుడు అదే పరిశుద్ధ గ్రంథాన్ని వ్యతిరేకంగా బోధిస్తున్నాడు. సంథింగ్ రాంగ్. తన 2 నాలుకలు అన్నమాట, పాములాగా 2 నాలుకల ధోరణి. మనుషులకైతే ఒక నాలుక ఉంటుంది, ఇతడికి 2 నాలుకలు ఉన్నాయి. మనిషి నాలుక ఒకటి, పాము నాలుక ఒకటి, 2 నాలుకలు ఉన్నాయి. గతంలో మాజీ పాస్టర్ అంటే సత్యం తెలుసుకుని వచ్చాడని మరి అనేక మంది అనుకుంటారు. సత్యం తెలుసుకున్నాడు, బైబిల్లో తప్పులు ఎత్తి చూపుతున్నాడు, అసలు ఆయన మాటలు వినాల్సిందే అని కొంతమంది అభినందిస్తూ ఉంటారు. పాము నాలుక అన్న సంగతి వాళ్ళకి తెలియదు, 2 నాలుకల ధోరణి అన్న సంగతి తెలియదు. సత్యబాబు, ఎప్పటికైనా నువ్వు ప్రమాదంలో ఉన్నావు. బైబిల్ మానుకున్నవాడు ఏ దేవుణ్ణైతే దేవుడు అనుకుంటున్నావో ఆ దేవుని గురించి ప్రకటించు. నీకు మంచిది, నీకు దేవుని ఆశీర్వచనాలు ఉంటాయి. ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నావో మరి దేనికి బయటికి వెళ్ళినట్టు? ఇప్పుడు బైబిల్ మంచిది కాదు అన్నావు, బైబిల్ దేవుడు మంచివాడు కాదు అన్నావు, మరి ఎవరు మంచివారు చెప్తున్నావా? ఏది మంచి గ్రంథం, ఆ గ్రంథం గురించి చెప్తున్నావా? లేదే. బైబిల్ దేవుడు మంచివాడు కాడన్నప్పుడు మంచి దేవుణ్ణి ఎవరో నువ్వు పరిచయం చేయాలి కదా. పరిశుద్ధ గ్రంథం మంచి గ్రంథం కానప్పుడు మంచి గ్రంథం ఏదో నువ్వు చెప్పాలి కదా. నేను ఎలా నమ్ముతారు? నువ్వు ఎవరు? ఇప్పుడు ఎందుకు పాస్టర్ పని చేశావో, ఎందుకు పాస్టర్ పని మానుకొని ఆ బైబిల్ బట్టు వ్యతిరేకంగా బోధిస్తున్నావో మనుషులకు అర్థం కాదంటావా? బతక నేర్చిన వాడివి నీవు.
బతుకు తెరువు పని ఎత్తుక్కోకుండా ఏ పని చేయాలో చేతగాక ఇలా చేస్తే బతికిపోతానని ఈ పని పెట్టుకున్నావు. దైవదూషణ తప్పు కదా, దేవుని దూషించడం తప్పు కదా, తప్పు అనిపించట్లేదా? మాజీ పాస్టర్ అనే మాట నీకు సిగ్గు అనిపించట్లేదా? ఎన్ని వీడియో చేస్తావు నువ్వు? చేసి ఏం పొందుకుంటావు నువ్వు? ఇది దైవ ఉగ్రత కార్యక్రమం కదా నువ్వు చేసేది. ఇది క్రైస్తవుల యొక్క పవిత్ర గ్రంథం ఇది. కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకొని ఏ దేవుడు నమ్ముకున్నావో ఆ దేవుని గురించి చెప్పుకో, తప్పేమీ లేదు. పరిశుద్ధ గ్రంథం మంచిది కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడు మంచివాడు కాడన్నప్పుడు ఏ గ్రంథాన్ని అయితే నువ్వు నమ్ముకున్నావు ఆ గ్రంథాన్ని గురించి బోధించు, మేము కూడా వింటాం. ఏ దేవుడో చెప్పు, వింటాం. ఈ బైబిల్ దేవుడు మంచివాడు కాదు, మరి ఏ దేవుడు చెప్పు. పరిశుద్ధ గ్రంథం మంచిది కాదు, మరి ఏ గ్రంథమో చెప్పు. మంచిది ప్రియులారా. దేవుడు మరి ఈ వీడియో చూసిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎంతవరకు మాట్లాడించాడు. ఎవరు కూడా బైబిల్కు వ్యతిరేకులు లేవకూడదు. ఇది సత్య గ్రంథం, ఇది సత్య గ్రంథం. ప్రపంచంలో కోట్లాది మంది బైబిల్ నమ్ముకొని బతుకుతున్నారు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి. ఆ ఒక్క మాటే నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. పరిశుద్ధ గ్రంథాన్ని గౌరవించండి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. సత్య అన్వేషకులు చదవాలి. వ్యతిరేకులు వ్యతిరేకించే ఆ కార్యక్రమాలు మనం వ్యతిరేకించాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదవాలి. వాడు ఏదో చెప్తుంటే తల ఒప్పుకుంటూ ఉంటే కుదరదు. అలా ఉన్నాయా లేవా, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అనేది మనం తెలుసుకోవాలి. చాలా సంతోషం. మరో వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యు. వందనాలు. థ్యాంక్ యూ.